ఏడవ శ్లోకము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ హి నిశ్చయముగా ధర్మస్య ధర్మముకు గ్లాని హాని భవతి కలుగును భారత ఓ భరతవంశీయుడా అభ్యస్థానం వృద్ధి చెందును అధర్మస్య అధర్మముకు తదా ఆ సమయములో ఆత్మానం స్వయముగా సృజామి అవతరింతును అహం నేను. ఓ భరతవంశీయుడా ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి చెందును ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. భాష్యము. ఇక్కడ సృజామి అను పదము ప్రధానమైనది. ఈ పదమును సృష్టింపబడినదనే అర్థములో ఎన్నడూనూ ప్రయోగించరాదు. ఎందుకనగా గత శ్లోకముననుసరించి భగవంతుని రూపములన్నీ నిత్యములైనందున అతని దేహముకు లేదా రూపముకు సృష్టి అనేది లేదు. కనుక సృజామి అనగా భగవంతుడే యథార్థ రూపములో స్వయముగా అవతరించునే అర్థము. శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారముగా ద్వాపరాంతములో 7వ మనువు యొక్క 28వ మహా చక్రయుగములో 4 యుగముల కాలము ప్రతి ఒక్క బ్రహ్మదేవుని ఒక్కరోజులో అవతరిస్తుండును. ఏమైనను అతనికి ఎట్టి నిబంధనలను అనుసరించిన అవసరము లేదు. ఎందుకనగా అతడు తన ఇచ్ఛానుసారము అనేక రకములుగా నడుచుకొనుటకు సర్వ స్వతంత్రుడై ఉండును. కనుకనే అధర్మము ప్రబలి వాస్తవ ధర్మముకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించును. ధర్మసూత్రములు వేదశాస్త్రములో వివరించబడినవి. అట్టి వేద నియమాచరణకు భంగము ఏర్పడినప్పుడు మానవుడు అధర్మపరుడగును. వేదములలోని అట్టి నియమములే భగవత్ శాసనములని శ్రీమద్ భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయము 19వ శ్లోకములలో చెప్పబడినది. భగవానుడు మాత్రమే ధర్మ విధానమును రూపొందించగలడు. వేదములు మొదట బ్రహ్మదేవుని హృదయములో స్వయముగా భగవానుని చేత తెలుపబడినవని తెలియను. కనుకనే ధర్మ నియమములు దేవాదిదేవుని ప్రత్యక్ష నిర్దేశములు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీ భగవద్గీత అంతటా స్పష్టముగా సూచించబడినవి. దేవాదిదేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటయే వేదముల ఉద్దేశ్యము. భగవద్గీత చివరన తనను శరణువేడుటయే అత్యుత్తమ ధర్మాచరణమని అంతకు మించినది మరొకటి లేదని శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆదేశించెను. వైదిక నియమములనేవి మానవుని భగవంతుని పట్ల పూర్తి శరణాగతికే ప్రేరేపించును. అట్టి నియమములు దానవ ప్రవృత్తి గల వారి చేత భంగపరచబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావన వృద్ధి చెంది లౌకికులు వేద ప్రమాణమును ఇష్టానుసారము వినియోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించనని శ్రీమద్ భాగవతము నుండి మనకు తెలియను. వైదిక సాహిత్యములో కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై జంతుబలి విషయములో కొన్ని ప్రత్యేక నిబంధనలను ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు అట్టి నియమములను అనుసరింపక జంతుబలులతో కూడిన యజ్ఞములను కొనసాగించసాగిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితములైన అహింసా సిద్ధాంతములను స్థాపించుట కొరకై బుద్ధ భగవానుడు అవతరించెను. అనగా భగవంతుని ప్రతి ఒక్క అవతారముకు ప్రత్యేక ప్రయోజనము ఉండును. స్వయం వ్యక్తములైన ధర్మగ్రంథములలో అట్టి విషయములన్నీ సంపూర్ణముగా వర్ణించబడినవి. కనుక శాస్త్రములలో నిర్దేశించబడినదే ఎవరిని అవతారములుగా అంగీకరించకూడదు. భగవానుడు కేవలము భారతదేశము భూమిపైననే అవతరించుననేది వాస్తవము కాదు. అతడు ఎక్కడైనను ఎన్నడైనను తన ఇచ్ఛానుసారము అవతరించగలడు. భగవత్ చైతన్యము వైపునకు మానవులను మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుట అతని అవతారముల సమస్త ఉద్దేశ్యము. అవతారములన్నింటిలోనూ అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసుకొనున్నట్లుగా ధర్మమును గూర్చియే అతడు ఆదేశించును.
కొన్నిసార్లు అతడు స్వయముగా అవతరించును, కొన్నిసార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపములోనో సేవకుని రూపములోనో పంపును, లేక తానే స్వయముగా గూఢమైన చిన్న రూపములో అవతరించుటగాని చేస్తుండును. భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకు మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై ఉపదేశించబడినవి. ఎందుకంటే ప్రపంచములోని ఇతర ప్రాంతములలోని సామాన్య మానవులతో పోల్చి చూచినచో అర్జునుడు గొప్ప ప్రగతిని సాధించినట్టివాడు. రెండును రెండుతో కలిపినచో 4 అనేది ప్రాథమిక గణితము. అది ఉన్నత తరగతి గణితముకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా అదే వర్తించును. అయినను గణితములో కూడా ప్రాథమిక, ఉన్నత, అల్ప ప్రమాణములనే భేదములు ఉండును. అట్లే భగవానుని అన్యవతారములలోనూ ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములు బోధించబడును. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా కనిపించును. తరువాత వివరించబడి ఉన్నట్లుగా వర్ణాశ్రమ ధర్మముకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను సమాజములోని 4 వర్ణములను అంగీకరించుటతో ఆరంభమగును. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతపరచుటయే అవతారములన్నింటి ముఖ్యోద్దేశము. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు వ్యక్తమవుతూ మరికొన్నిసార్లు అవ్యక్తమవుతుండును. 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ ఉద్ధరించుటకు, సాధూనాం భక్తుల యొక్క వినాశాయ నశింపజేయుటకు, చ మరియు దుష్కృతాం దుర్మార్గులను ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును స్థాపించుట కొరకు సంభవామి నేను అవతరిస్తుందును. యుగే యుగే ప్రతి యుగములోను. సాధువులను ఉద్ధరించుట కొరకు, దుర్మార్గులను నశింపజేయుట కొరకు మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమున నేనే స్వయముగా అవతరిస్తుందును. భాష్యము. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవర్తనునిగా కనిపించినను కృష్ణ చైతన్యముకు సంబంధించిన లక్షణములను పూర్తిగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా భావించవచ్చును. దుష్కృతం అనగా కృష్ణ చైతన్యమును లెక్క చేయని వారికి అన్వయించబడును. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులైనను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణించబడుదురు. 100కి 100 కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణించబడును. భగవానుడు రావణుడు, కంసుడు వంటి రాక్షసులను సంహరించుటకు అవతరించున్నట్లుగా నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయముగా అవతరించనవసరము లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులెందరో భగవంతునికి కలరు. కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులకు ఆనందమును కలిగించుట కొరకై భగవానుడు ప్రత్యేకముగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని ఎల్లప్పుడూ పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిపుని చేత పీడించబడెను. అట్లే శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి కంసునికి సోదరి అయినను శ్రీకృష్ణుడు వారికి జన్మించబోతున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి చేయబడిరి. అనగా కంసుని సంహరించుట కంటేను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. ఏమైనను ఆ 2 కార్యములు ఒకే సమయములో నెరవేర్చబడెను. కనుకనే భక్తుని రక్షించుట కొరకు, దుష్టులను నశింపజేయుట కొరకు భగవానుడు వివిధ అవతారములలో అవతరించునని ఇక్కడ చెప్పబడినది. కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 20, 263, 264లోని ఈ క్రింది శ్లోకముల అవతార రహస్యములను సంగ్రహపరిచెను. సృష్టి హేతు యయి మూర్తి ప్రపంచే అవతరే ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సభారావస్థాన విశ్వే అవతరీధరే అవతార నామ.
భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్ధావము నుండి అవతరించును. అట్లా అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారముగా పిలువబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తులో నెలకొని ఉండును. భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అవతారములనే నామమును పొందును. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శక్త్యావేశావతారములు, మన్వంతరావతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు క్రమముగా విశ్వమంతటా ప్రకటమవుతుండును. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సమస్త అవతారములకు ఆది మూలము. శ్రీకృష్ణ భగవానుడు తన మూల గోలోక బృందావన లీలలను దర్శించుట కొరకు ఆరాటపడు శుద్ధ భక్తుల కలతలన్నింటినీ నశింపజేయుట అనే ప్రత్యేక ప్రయోజనము కొరకై అవతరించును. అనగా తన శుద్ధ భక్తులకు ప్రీతి కలిగించుటయే శ్రీకృష్ణ భగవానుని అవతార ముఖ్యోద్దేశ్యము. ప్రతి యుగములోనూ తాను అవతరించునని భగవానుడు చెబుతుండెను. అనగా కలియుగములో కూడా అతడు అవతరించునని సూచించును. శ్రీమద్భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 32వ శ్లోకమును అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభువు మాత్రమే కలియుగములో భగవానుని అవతారము. అతడే కీర్తనోద్యమము, సామూహిక హరినామ సంకీర్తన ద్వారా కృష్ణ భక్తిని ప్రచారము చేసి భారతదేశమంతటా కృష్ణ చైతన్యమును వ్యాపింపజేసెను. అట్టి సంకీర్తనోద్యమము ప్రపంచములోని ప్రతి నగరము మరియు ప్రతి గ్రామములోనూ ప్రచారము కాగలదనేదే అతని భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభువు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో నేరుగా కాకుండా గూఢముగా తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమము పట్ల శ్రీకృష్ణ భగవానుని భక్తులందరూ ఆకర్షింపబడుతుందరు. శ్రీకృష్ణ భగవానుని ఈ అవతారము దుష్టులను వధించుట కొరకు కాకుండా తన అవ్యాజ అనుగ్రహముతో వారిని ఉద్ధరించును.